తల్లిదండ్రులు అమ్మాయి సార్, మేమే దగ్గరుండి పెళ్లి చేశాము. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు, ఇద్దరు పిల్లలు పుట్టేంతవరకు. ఆ తర్వాత అతను ఒక అమ్మాయితో అలవాటయ్యి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిండు. అయితే ఆ అమ్మాయి కూడా ఒక బాబు పుట్టిండు మాకు తెలిసింది, అది కూడా మేము చూడలేదు. కాకపోతే మా అమ్మాయిని మేము సందర్శించుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ సొంతూళ్ళని దాన్ని కావాలని వాళ్ళ బంధువులే కవర్ చేస్తారని మాకు తెలిసింది. మేము ఒకరోజు మా ఊరు నుంచి వచ్చేసి ఒక 20-70 మంది అక్కడ పంచాయతీల కులంలో పెట్టుకున్నాం. ఆ మంగపేటలోనే బోరు నరసాపురంలో పెట్టుకుంటే పెద్దమ్మ అందరూ కలిసి నీదే తప్పని చెప్పేసి తీర్పు చెప్పి మా అమ్మాయిని అక్కడ ఉంచి వెళ్ళమని చెప్పారు. ఉంచి వెళ్ళాం సార్. ఉంచి వెళ్ళిన తర్వాత అదే స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ విత్డ్రా చేసుకుని వెళ్ళాం సార్, కంప్లైంట్ చేసి. అయితే ఈలోగా ఈ కంప్లైంట్ ఎప్పుడైతే రిటర్న్ తీసుకున్నామో ఆ అబ్బాయి దీన్ని మళ్ళీ టార్చర్ చేయడం మొదలుపెట్టింది సార్. అయితే ఆ అమ్మాయి రేప్ కేసు ఉంది, అతను కోర్టుకు తిరగటం వల్ల మా అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే మేము మళ్ళీ రెండోసారి వచ్చి ఇదే ఇక్కడ పెద్ద మనసుతోటి జయరాం రెడ్డి గారు, సిపిఎం లీడరు, ఇటువంటి వాళ్ళతో కూర్చొని అదే స్టేషన్లో మాట్లాడారు. సిఐ గారు ఏమన్నా, ఎస్ఐ గారు ఏమన్నారంటే ఎందుకంటే వాడితోటి వాడు మారడు, వాడిని జైలు పంపుదామని చెప్పారు సార్. కానీ ఆడపిల్ల ఇబ్బంది పడుతుందని చెప్పేసి మేము ఈ ఒక్కసారి చూడండి సార్ అని చెప్పి వదిలిపెట్టాం సార్. అక్కడ పెద్ద మనుషులు కూడా హామీ ఇచ్చారు సార్. చుట్టుపక్కల ముసలయ్య, సిపిఎం లీడరు, జయరాం రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ చెప్తే వెళ్ళిపోయాం సార్. ఆ తర్వాత తెల్లారే 3 రోజున మళ్ళీ మా అమ్మాయిని సోయి లేకుండా కొడితే మళ్ళీ మా అబ్బాయిని పంపించి ఇంటికి తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చిన కాంచి 4 నెలల నుంచి రావట్లేదు. రాకపోతే మేము మళ్ళీ మనుగూరులో మా సొంత ఊర్లో కేసు పెట్టాం సార్. కేసు పెడితే అదే సిఐ గారి పిలిపించి అడిగితే సార్ నాకు 2-3 రోజులు టైం కావాలి, నేను వచ్చి మాట్లాడుకొని నా భార్యని తీసుకుపోతానని చెప్పి సార్. రాలేదు సార్. రాకపోతే అదే సిఐ గారిని అడిగితే వాడు రాకపోయింది, మీరు పోయి పంపండి, ఆడపిల్ల ఎందుకు ఉంచుకుంటారంటే మేము తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చిన తర్వాత నిన్న తీసుకొచ్చాం సార్, 2 రోజుల క్రితం. ఒక్కరోజే ఉంది. ఆ రోజున కూడా పనికిపోయింది. నైట్ 10 గంటలకి మీ అమ్మాయి మందు తాగిందని మాకు ఫోన్ చేసింది సార్. చేస్తే మేము ఎలా ఉందంటే తాగలేదు, యాక్షన్ చేస్తుంది, మీరేం కంగారు పడిన అవసరం లేదు, మీరు పొద్దున్న వచ్చేయండి అని చెప్తే మేము మార్నింగ్ వచ్చాం సార్. మార్నింగ్ వచ్చేసరికి ఈ రోజున మా అమ్మాయి చనిపోయినట్టుగా చూసినాం సార్. అది వాళ్ళ ఆడబిడ్డ, అత్తమామ, వాళ్ళ మేనమామ, పెద్ద మనుషులు అందరూ ఇప్పటి వరకు కూడా కవర్ చేస్తారు సార్. ఏం గొడవ కాలే, ఎందుకు తాగింది తెలియదని చెప్తారు సార్ మాకు. అసలు ఏ గొడవ కాకపోతే మా అమ్మాయి మందుకు తాగింది, అది మాకు తెలియదు సార్. ఇది కావాలనే ఆడబిడ్డను మొగుడు ఇంట్లో కలిపేసి మందు పోసాను కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో అసలు ఏ గొడవ లేదు, మందు తగ్గితే మాకు తెలియదని కొంతమంది చెప్తారు సార్. ఇదైతే మాకు అనవసరంగా ఉంది. కావాలని మా అమ్మాయికి వాళ్ళే గొంతు మందు పోసారని మేము అనుకుంటున్నాం సార్.